నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. టాలీవుడ్‌లో జానీ మాస్టర్‌కి, శేఖర్ మాస్టర్‌కి జరిగిన వాగ్వాదానికి కాస్త తోపులాటకి దారి తీసినట్టుగా కూడా మనం ఆ వీడియోల్లో కనిపిస్తోంది. ఏంటి ఈళ్ళిద్దరి మధ్య అంత పెద్ద గొడవ? అంటే డాన్స్ మాస్టర్ యూనియన్ ఒకటుంది. ఆ హ్మ్. యూనియన్‌కి నాయకత్వ స్థానంలో సుమలత గారున్నారు. సుమలత గారంటే జానీ మాస్టర్ వైఫ్. హ్మ్. ఆవిడ తీసుకున్న కొన్ని నిర్ణయాల పట్ల చాలామంది డాన్సర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఓకే. అందులో పర్టిక్యులర్‌గా సభ్యులతోనూ, కార్యవర్గంతోనూ చెప్పకుండానే ఆవిడ కొన్ని నిర్ణయాలు పర్టిక్యులర్‌గా ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాలు, హ్మ్. కొన్ని పదవులలోకి వేరే వాళ్ళని తీసుకోవడానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఓకే. ఇది ప్రమాదం. అంటే మేమందరం ఉంది ఎందుకు ఇక్కడ హ్మ్. అంటే వారే సొంత నిర్ణయాలు తీసేసుకుంటూ ముందుకెడితే మేం ఏమైపోవాలి అనేది శేఖర్ మాస్టర్ వైపు నుంచి వచ్చినటువంటి ఒక అభ్యంతరం. అది దాని మీద అక్కడ రీజనబులేగా? రీజనబులేగా సార్ అది? రీజనబుల్లే. హ్మ్. అంటే అది నిజానికి కొంచెం పెద్ద స్థాయిలోనే జరిగింది. ఆ పెద్ద స్థాయిలో అంటే చాంబర్ దాకా వెళ్ళే ఇష్యూ. పరిస్థితి అయింది. అందుకని వీళ్ళు కలిసి సార్ట్ అవుట్ చేసుకుందామని ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో మాట పెరిగింది. ఇద్దరూ లేచి అరుచుకున్నారు. ఇద్దరూ 2 గ్రూపులుగా చీలి ఉన్నారు. హ్మ్. నిజానికి గతంలో ఆయన ఒక కేసులో అరెస్ట్ అవ్వటం చూసాం మనం. అవును. జానీ మాస్టర్. హ్మ్. ఆ టైంలో ఆయన మీద తీవ్రమైన విమర్శలు వచ్చినాయి. ఆయన్ని దాదాపుగా ఇండస్ట్రీ పక్కకి నెట్టేస్తోంది అనుకున్న టైంలో అతనికి మళ్ళీ అవకాశాలు దొరికినాయి. మొన్న 'పెద్ది' సినిమాకి ఆయన చేసినటువంటి కొరియోగ్రఫీకి మంచి మార్కులే మార్కులు పడ్డాయి. పడ్డాయి. కాబట్టి అతనికి కొంతమంది డైరెక్టర్ల సపోర్ట్ ఉంది అనేది ఒకటి ప్రచారం జరుగుతోంది. ఈ వివాదంలోకి సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది దర్శకులను కూడా లాగుతున్నారు. పర్టికులర్‌గా సుకుమార్ అండ్ కో కొంత అనుకూలంగా ఉన్నారు వీళ్ళకి, హ్మ్. జానీ మాస్టర్‌కి. మిగిలిన వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ వెళ్ళింది. ఇలా రకరకాల ప్రచారాలు ఆ నేపథ్యంలోనే 'పెద్ది' సినిమాకి ఆయన చేశాడని, హ్మ్. జానీ మాస్టర్‌ని వాంటెడ్‌గానే వాళ్ళు ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ప్రాజెక్టులతో. మిగిలిన రెస్ట్ ఆఫ్ ఇండస్ట్రీ అంతా కూడా శేఖర్ మాస్టర్‌తో కంటిన్యూ అవుతోందని. ఇంతకుముందు జానీ మాస్టర్‌కి ఉన్నటువంటి కంపెనీలు కూడా ఇప్పుడు శేఖర్‌కి షిఫ్ట్ అయిపోయినాయని. అంటే వీళ్ళందరూ కూడా రకరకాల రియాలిటీ షోస్‌లో పాల్గొనడం ద్వారా ఒక ఇమేజ్ సంపాదించుకున్నారు. అవును. అలాగే ఈ డాన్స్ మాస్టర్ల మధ్య గొడవలు అనేది ఈ రోజున కొత్తేం కాదు. గతంలో కూడా సలీం గారి రోజుల్లోనూ, అంతకుముందు పసుమర్తి గారి రోజుల్లోనూ కూడా ఇలాంటి వివాదాలు ఉండేవి. హుహు. అంటే యూనియన్ నిబంధనలకి వ్యతిరేకంగా వెడుతూ అవకాశాల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు అన్న దగ్గర మొదలై పర్సనల్ అఫైర్స్ వరకు గొడవలు పడినటువంటి రోజులున్నాయి. అంటే ఇప్పుడు సినిమాల గురించి మనం మాట్లాడుకుంటాం. సినిమాలో ఉండే కాస్టింగ్, కౌచ్ గురించి మనం మాట్లాడుకుంటాం. సాధారణంగా నటన పరంగా మాత్రమే దీన్ని ఎలివేట్ చేస్తూ ఉంటాం. బట్ ఆ డాన్స్‌లో అంటే ఆ గ్రూప్‌లో డాన్స్ చేయాలి అనన్నా, వాళ్ళతో కలిపి వర్క్ చేయాలన్నా సరే అక్కడ కూడా ఈ ఈ అక్కడ కూడా వేధింపులు ఉందని. తప్పవు అనేది మొన్న 'జానీ మాస్టర్' దగ్గర బాగా అవును. తేటతెల్లమైంది. అవును. అమ్మాయి ఓపెన్‌గా మాట్లాడింది. తర్వాత తను కూడా ఇండివిడ్యువల్‌గా కొరియోగ్రాఫర్ అయినప్పటికీ తనకి కూడా పెద్దగా అవకాశాలు. అప్పట్లో అన్నారు కదా! తొక్కేసే ప్రయత్నం జరుగుతోంది. తొక్కేస్తారు అని. అవును. అయితే 2, 3 చిన్న సినిమాలు చేసింది గానీ ఆవిడ. హ్మ్. తర్వాత ఎక్కడా కూడా కనిపించటం లేదు. అవును. వినిపించటం లేదు. ఒక గందరగోళంలో ఉంది ప్రస్తుతం. అంటే యూనియన్ యాక్టివిటీసు వీటిని ఎప్పుడైతే వీళ్ళు కంట్రోల్‌లోకి తీసుకున్నారో, పర్సనల్ ఎజెండాతో ముందుకెళ్తున్నారు అనేది ఇప్పుడు శేఖర్ మాస్టర్ వైపు నుంచి వస్తున్న ఎలిగేషన్. హ్మ్. దీనికి సమాధానం చెప్పాలి వాళ్ళు. ఇది ఎలాగూ ఈ దాడి మీద ఒక ప్రెస్ మీట్ పెడతారావిడ, హ్మ్. సుమలత గారు. శేఖర్ గారు కూడా ఇవాళ సాయంత్రం లోపు అసలు విషయం ఏంటనేది చెప్తాను అన్నారు. చెప్తాను అంటున్నారు. కాబట్టి ఇరు వర్గాలు తమ తమ వాదనలతో రోడ్డు మీదకి రావడానికి సిద్ధపడిపోయారు. అంటే వాళ్ళ గొడవని, అంటే మేమెందుకు గొడవ పడాల్సి వచ్చింది అనేది ఆయన జస్టిఫై చేసుకుంటాడు. అలాగే మేము ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకోవలసి వచ్చింది, వీళ్ళు ఎక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేశారో ఆవిడ చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి రోడ్డు మీదకి వచ్చేసిన యుద్ధం ఇప్పుడు ఛాంబర్, ఇతర సినిమా పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి ఎలా న్యాయం చేస్తారు వీళ్ళకి. దీనిలో మళ్ళీ జానీ మాస్టర్ గారు
ఆయన ఇంతకుముందు అమ్మాయి శ్రేష్ఠి తనకి సంబంధించిన గొడవ అవి కూడా మళ్ళీ వివాదంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. వీటన్నిటిని కలిపి ఆయన క్యారెక్టర్ని అలాగే సుమలత గారి పద్ధతుల్ని ఆవిడ తీసుకుంటున్న నిర్ణయాలు పర్టికులర్గా కార్యవర్గానికి సభ్యులకి తెలియకుండా ఆవిడ తీసుకుంటున్న నిర్ణయాలు దీని మీద అయితే గొడవ భారీగా జరిగే అవకాశం కనిపిస్తోంది. కొరియోగ్రఫీ అనే దానిలో ఇప్పుడు 2 శిబిరాలుగా చీలిపోయి ఉన్నారు వీళ్ళు. కలిసి లేరు ఎవరి మీద ఏ గొడవ వచ్చినా కానీ కలిసి ఫైట్ చేయటం అనేది పక్కకి వెళ్ళిపోయి వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలను వినియోగించుకుని మనం ఎలా రైజ్ అవ్వాలి అనే గొడవే. అంటే పర్సనల్ మోటివ్స్ ఉన్నాయి కానీ కలిసి కలెక్టివ్గా వీళ్ళు లేరు. అందుకని దీని మీద ఛాంబర్ కానీ ఇతర అంటే ఒక థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అవసరం. ఈ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అంటే ఈయన కోసం ఈయన పనిచేస్తే యూనియన్ ఇతర డాన్సర్ల గురించి మాట్లాడేవాడు ఎవడు లేడా. గ్రూపులుగానే ఉన్నప్పుడు ఆయన ఒక సంఘం పెట్టేసుకోవచ్చు. జానీ మాస్టర్ యూనియన్ అని ఈయన శేఖర్ మాస్టర్ యూనియన్ అని ఈయన పెట్టేసుకుంటే ఈ అందరు డాన్సర్ల గురించి మాట్లాడే యూనియన్ ఒకటి జనరల్గా నడుస్తుంది. మీరు ఈ శిబిరంలో ఉండకండి, గ్రూపులుగా ఉంటే ఇక్కడ కుదరదు అనే నిర్ణయం చెప్పగలిగిన వాడు ఒకడు కావాలి. ఇప్పుడు కన్విన్స్ చేసుకోవాలి కదా, శేఖర్ మాస్టర్తో కూర్చుని కోఆర్డినేట్ చేసుకోవాలి. అతనికి ఒక ఇమేజ్ ఉంది, అలాగే అతనికి ఒక గ్రూప్ ఉంది, అతనికి ఒక సపోర్ట్ ఉంది ఇండస్ట్రీలో. ఆ సపోర్ట్ ఉన్న వ్యక్తిని ఇతరులని కూర్చోబెట్టి కలిసి నిర్ణయాలు తీసుకోవచ్చు. కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు, అంటే నేను నిర్ణయం తీసుకుని వీళ్ళకి చెప్పడం ఏమిటి ఇలాంటి ఇగో ఉండొచ్చు. కానీ నాయకత్వ స్థానంలో ఉన్నప్పుడు ఆ ఇగోలు పక్కన పెట్టాల్సి ఉంటుంది. గతంలో పర్సనల్ లెవెల్లో అవకాశాల కోసం వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుని కూడా ఉండొచ్చు. కానీ యూనియన్ యాక్టివిటీస్లోకి దాన్ని తీసుకురాకూడదు. పర్సనల్ లెవెల్లో మీరు విడిగా గొడవలు పడండి, కానీ యూనియన్ వేదికని మీ గొడవలకి కేంద్రం చేయకూడదు. అందుకని ఇప్పుడు ఛాంబర్ ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళని కూర్చోబెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఆ మేరకు రచ్చ రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడున్న పరిస్థితులు మనం చూసినట్లయితే డైరెక్టర్స్ కూడా తెలియకుండానే పైకి చెప్పకుండానే అక్కడ కూడా ఒక 2 వర్గాల కింద ఉన్నట్టు కొంతమంది డైరెక్టర్లు జానీ మాస్టర్కి, కొంతమంది డైరెక్టర్లు శేఖర్ మాస్టర్కి అది క్లియర్గానే అర్థమవుతుంది. అంటే సుకుమార్ వైపు నుంచి జానీ మాస్టర్ ప్రోగా ఉంది వ్యవహారం అనేది అర్థమవుతూనే ఉంది. అది వీళ్ళు ఓపెన్ గా మాట్లాడారు కూడా ఒక సందర్భంలో. అప్పట్లో మనం రామ్ చరణ్ గారి సినిమాకి ఇంత ఇష్యూలో ఉన్నప్పుడు ఈయన కొరియోగ్రఫీ చేసినప్పుడే చాలా పెద్ద వివాదాస్పదమైంది. అవును, అయింది. తర్వాత ఆయనకి వచ్చిన జాతీయ పురస్కారం తీసుకోవాలా వద్దా అనేది ఒక క్రైసిస్ నడిచింది. ఈ గొడవలన్నీ నడిచి ఫైనల్గా ఆయన కుదుటపడ్డాడు. యూనియన్ ఎలక్షన్లో ఆవిడ గెలవటం అనేది అతని గెలుపుగా చూశారు అందరూ. తిరిగి తన పట్టు ఆయన ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్గా తన స్థానాన్ని రీబిల్డ్ చేసుకున్నాడని మాట్లాడారు అందరూ. కానీ రీబిల్డ్ చేసుకోవటం వేరు. తన మీద ఇంత జరిగినప్పటికీ ఇండస్ట్రీ పాజిటివ్గానే ఉంది. ఇప్పటికే ఆయనకి రియాలిటీ షోస్ వస్తూనే ఉన్నాయి, ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఆవిడ చాలా తీవ్రమైన విమర్శలు విడిగా తర్వాత ఇంటర్వ్యూలో కూడా చాలా మాట్లాడింది అమ్మాయి. కానీ అవన్నీ పక్కకు తోసి వాంటెడ్గా కావాలని క్రియేట్ చేసినవి ఫ్యాబ్రికేటెడ్ అని మాట్లాడారు. దానికి కొంత వాల్యూ దొరికింది. ఇప్పుడు ఈ వివాదాల వలన అంటే నేను చెప్పినట్టు వినాలి అనే పరిస్థితిలో వెడుతున్నట్టుగా కనిపిస్తోంది బుల్డోజింగ్. ఈ బుల్డోజింగ్ ధోరణి కరెక్ట్ కాదు. నలుగురిని కలుపుకుని వెళ్ళాలి ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ. ఆ బాధ్యతల్లో ఉన్నారు కాబట్టి ఆ బాధ్యతల పొజిషన్ లో ఉన్నప్పుడు ఈగోలు పక్కన పెట్టి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మీరు విడిగా కావాలంటే అక్కడ ప్రొడ్యూసర్ దగ్గర గొడవ పడండి, అది వేరు. మీరు విడిపోయి విడివిడిగా వేరు వేరు యూనియన్స్ పెట్టుకుని గొడవలు పడండి. అంతేగాని ఒకే యూనియన్ ఇది ఛాంబర్ కింద ఉంది ఉన్నప్పుడు మీరు ఇలా గొడవ పడితే ఛాంబర్ పెద్దలు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అనివార్యంగా. ఇది ఇలా గ్రూపులుగా యూనియన్లో ఉండటం కష్టం. చూద్దాం సార్. ఇలా దీన్ని ఎంకరేజ్ చేయరు వాళ్ళు. ఎలాగూ పిలిచి మాట్లాడతారు. ఆ మాట్లాడే క్రమంలో వీళ్ళని సపోర్ట్ చేసేటువంటి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్లు వీళ్ళ గ్రూపును వీళ్ళు వాళ్ళ గ్రూపును వాళ్ళు కూడా ముందుకు నెడతారు. చూడాలి, ఎందుకంటే ఈ రోజు సాయంత్రానికి 2 ప్రెస్ మీట్లు పెట్టే అవకాశం ఉంది కాబట్టి అసలు ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.